రుద్ర టీవీ ప్రత్యేక ఎడిషన్ కి స్వాగతం. ఈ రోజు మనం ప్రవేశపెట్టబోయే విషయం మానవతావాద కవులు కవిత్వం రాసినంత అద్భుతం. దీనివల్ల మన ఆలోచనలు, మన జీవితాలు ఎంతగానో మారుతాయి. ఈ రోజు మనం ఆసక్తిగా అంచనా వేసిన పరిణామమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్లు తమకు ముందుగా ఇచ్చిన పనులను నిర్విరామంగా చేయడం మాత్రమే కాదు, మనిషి అంతర్లీనమైన ఆలోచనలు కూడా ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఎలా ఉంటుంది? సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల కలయికగా తయారైన ఏఐ ఇప్పుడు ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తోంది. ఈ వింత ప్రపంచంలో మన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. స్మార్ట్ ఫోన్లలో ఉన్న వాయిస్ అసిస్టెంట్స్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే సంక్లిష్టమైన ఆల్గోరిథమ్స్ వరకు ఏఐ యొక్క ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నాయి. కానీ ఇదంతా ఎలా పనిచేస్తుంది? ఆరంభం నుండి ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఏఐ మన సమాజంలో ఏ విధంగా విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందో చెప్పడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు కూడా పరిశీలిద్దాం. దీనితో పాటు సాంకేతికతతో వచ్చే సవాళ్లను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటగా ఏఐ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే ఏఐ అనేది మనిషి బుద్ధి, సామర్థ్యాన్ని యంత్రాలలో ప్రతిబింబించడం. ఇది మెషిన్ లెర్నింగ్ నుండి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వరకు వివిధ టెక్నాలజీలను కలిగి ఉంది. వివిధ రంగాలలో ఏఐ యొక్క విప్లవాత్మకమైన మార్పులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆరోగ్య రంగం. ఆరోగ్య రంగంలో ఏఐ అత్యంత ప్రభావవంతంగా మారుతోంది. ఉదాహరణకు ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ క్యాన్సర్, మానసిక ఆరోగ్యం మరియు ఇతర తీవ్రమైన రోగాలను గుర్తించడంలో సహాయపడుతున్నాయి. పేషెంట్ల కోసం ఏఐ ఆధారిత వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. ఇవి డాక్టర్లకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా రోగులకు మంచి ఫలితాలను పొందడానికి సహాయపడతాయి. ఇక రెండవది ఆర్థిక రంగం. ఆర్థిక రంగంలో ఏఐ ట్రేడింగ్ స్ట్రాటజీలను ఆప్టిమైజ్ చేయడంలో మరియు మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడం జరుగుతుంది. ఏఐ ఆధారిత ఫిన్టెక్ కంపెనీలు మనకు మరింత సులభమైన, వేగవంతమైన మరియు సురక్షితమైన ఆర్థిక సేవలను అందిస్తున్నాయి. ఇది మన వ్యక్తిగత ఆర్థికాలను కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపకరిస్తుంది. మూడవది విద్య. విద్యారంగంలో ఏఐ నేర్చుకునే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తోంది. ఉదాహరణకు ఏఐ ఆధారిత అనువర్తనాలు మరియు టూల్స్ విద్యార్థులకు వ్యక్తీకరించిన అభ్యాసాన్ని అందిస్తున్నాయి. వీటి వల్ల విద్యార్థులు తమ అభ్యాసంలో శక్తివంతంగా మరియు సమర్థవంతంగా ముందుకు సాగగలుగుతున్నారు. ఏఐ ద్వారా ఏర్పడిన వర్చువల్ ట్యూటర్లు విద్యార్థులకు వ్యక్తిగత సహాయం అందించడంలో సహాయపడతాయి. నాలుగవది రవాణా. రవాణా రంగంలో కూడా ఏఐ ప్రభావం పెద్దది. ఆటోమేటెడ్ వాహనాలు మరియు డ్రైవర్లెస్ కార్లు రవాణా విధానాన్ని పూర్తిగా మారుస్తున్నాయి. ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు రహదారి భద్రతను మెరుగుపరచడం జరుగుతోంది. ఐదవది సృజనాత్మకత. ఏఐ యొక్క సృజనాత్మక సామర్థ్యాలు విస్తృతంగా ఉన్నాయి. ఉదాహరణకు ఏఐ ఆధారిత ఆర్టిస్టులు సంగీతం, చిత్రాలు మరియు కవిత్వం వంటి కళలను సృష్టిస్తున్నారు. ఇవి మనకు సృజనాత్మక కొత్త పరిధులను పరిచయం చేస్తున్నాయి. ఈ సాంకేతిక పరిణామాలు ఎంతగానో మంచివి అయినప్పటికీ ఏఐతో ఉన్న ప్రాథమిక సమస్యలను కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఏఐ పట్ల జాగ్రత్తగా మరియు సమర్థవంతంగా పనిచేయడం ఎంతో ముఖ్యమని చెప్పాలి. చూసాం కదా, ఈరోజు ఈ ఎపిసోడ్ లో ఏఐ గురించి తెలుసుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే రుద్ర టీవీని చూస్తూనే ఉండండి.